కుక్క కాటుకు చెప్పు దెబ్బ లేదా దెబ్బకు దెబ్బ విదేశాంగ శాఖ విషయంలో ఇప్పుడు మోడీ సర్కార్ ఉన్నటువంటి దూకుడు తరహా అది. ఇదివరకటికి మళ్ళీ డిఫెండ్ చేసుకునేటటువంటి పరిస్థితి లేదు, అఫెన్సివ్గానే ఉంటున్నాం. భారతదేశం ఎవరికి బానిస కాదు, భారతదేశం ఎవరికి తొత్తు కాదు. భారతదేశం అనేటువంటి అలీన విదేశాంగ విధానం ఉంది, మన విధానం మనది, మన విధానం కాదన్నటువంటి మనం పక్కన పెట్టేస్తాం, మనం ఎంతవరకు ఉండాలో మన ఇష్టం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తాజాగా ఏదైతే ఖలిస్తాన్ అంశానికి సంబంధించి కొత్త బ్రిటిష్ ప్రభుత్వం ఎవరైతే వచ్చిందో, కమ్యూనిస్టు ప్రభుత్వం, అది లేబర్ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో అది భారత్కి వ్యతిరేకం, ఖలిస్తానీని సపోర్ట్ చేస్తుంది, ఖలిస్తానీ మద్దతుదారులకి పూర్తిగా అండగా ఉంటుంది. ఆ మధ్యకాలంలో రిషి సునక్ దాన్ని కంట్రోల్ చేస్తే ఇప్పుడు మరొక మనకి పెంట కాబోతుంది. కెనడా తర్వాతన బ్రిటన్ కూడా, ఇప్పుడు బ్రిటన్, కెనడా, ఇప్పుడు మనకి ఇప్పటికే ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, అమెరికా ఈ నాలుగిట్ల నుంచి ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తుంటే ఇందులో ఆస్ట్రేలియా కొంత కంట్రోల్ చేసింది, బ్రిటన్ ఇప్పటిదాకా కంట్రోల్ చేసింది, కెనడా కొనసాగిస్తుంది, అమెరికా దాగుడు మూతలాడుతుంది. ఇప్పుడు మళ్ళీ మనకు దరిద్రం బ్రిటన్ అన్నటువంటిది ఆ ఖలిస్తానీ ఉద్యమానికి మద్దతు ప్రకటించడం అన్నటువంటిది లేబర్ పార్టీ. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే బ్రిటన్ ప్రభుత్వం ఖలిస్తానీ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడిందో వెంటనే భారతదేశం నరేంద్ర మోడీ సర్కార్ ఊరుకుంటుందా చూస్తూ ఏదైతే మారిషస్కి సంబంధించినటువంటి చాగోస్ ఐలాండ్స్ అనేటువంటిది మారిషస్ దగ్గర ఉంది. ఒకప్పుడు బ్రిటిష్ వాడు పరిపాలించి ఆ తర్వాత వెళ్ళిపోయింది. మారిషస్ కూడా ఒకప్పుడు బ్రిటిష్ వాడు పరిపాలించి వదిలేసిందే. ఆ ఐలాండ్స్ నేను ఇవ్వలేదని బ్రిటన్ అంటుంది. ఏది నువ్వు ఇచ్చేది ఏంది, అది మా పార్ట్లో ఉన్నటువంటి ఎప్పుడు మమ్మల్ని వదిలేసి స్వాతంత్రం ఇచ్చేసినప్పుడు అది కూడా మాదే కదా అంటుంటుంది. కానీ బ్రిటన్ మాత్రం అది ఇవ్వలేదు, నేను దాని వరకు స్వాతంత్రం ఇవ్వలేదు, ఎంతవరకు ఇచ్చాను అంతవరకు అనుభవించినట్టు. దీని మీద వచ్చిన వివాదం విషయంలో భారత ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. మోడీ ప్రభుత్వం దీంట్లో మారిషస్కి మద్దతు ప్రకటించింది. తద్వారా చాగోస్ ఐలాండ్స్ అన్నటువంటిది మారిషస్దే అని మేము అంగీకరిస్తున్నామని చెప్పేసి ప్రకటించింది. తద్వారా కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనమాట.